హలో అండి. కథా ప్రేమికులందరికీ మీ లక్ష్మీ శ్రీనివాస్ నమస్సుమాంజలి. లక్ష్మీ శ్రీనివాస్ ద స్టోరీ టెల్లర్ కథా కాలక్షేపానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. నా కథలు విన్నాక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన కథలను లైక్ చేయండి. అలాగే నా ప్రజెంటేషన్కి ఇంకేమైనా సలహాలు సూచనలు ఇవ్వాలనుకుంటే కమెంట్ సెక్షన్లో నాతో ఇంటరాక్ట్ అవ్వండి. ముచ్చల రజనీ శకుంతల గారు రాసిన వీరజ రెండో భాగం నా మాటల్లో వినేద్దాం. వీరజ ఆడబడుచు తను డైటింగ్ చేస్తుందని, నేనేం టిఫిన్ చేయనని, నేను నీలాగా సన్నగా నాజుగ్గా తయారవ్వాలి అనుకుంటున్నానని వాళ్ళ వదినతో చెప్తుంది. సరేలే, మరీ అలా టిఫిన్ కూడా చేయకుండా అంత డైటింగ్ చేయాల్సిన అవసరం ఏం లేదు, నీ పెళ్ళి నేను చేస్తాను అని చెప్తుంది వాళ్ళ వదిన. ఇక నుంచి కథ ఇలా ముందుకు కొనసాగుతుంది. మరేం పర్లేదు, నీకు మొగుణ్ణి నేను వెతికి పెడతానులే, ఈ ఇడ్లీ లాగించిప్పటికీ అంటూ ఇడ్లీ ముక్క తుంచుతుంది. చట్నీ అద్ది నోట్లో పెట్టింది బలవంతంగా. సింధు జడ వేసేసుకుంది గబగబా. ఈలోగా వేదవతి వాటర్ బాటిల్ తీసుకొచ్చింది. తమరు తినకుండా వెళ్తే ఎంతమందికి బాధో చూడు అంది వేదవతి. ఆహా, ఇంతమంది ప్రేమని కొట్టేసిన నేను లక్కీ కదు మమ్మీ అంది. ముందు విరజ లాంటి వదిన దొరకటం అదృష్టం, అది తెలుసుకో. ఎస్ ఇది 100% కరెక్ట్ అంది ఒప్పుకున్నట్లుగా. వదిన మరదళ్ళలా కనిపించలేదు వాళ్ళిద్దరూ వేదవతి కళ్ళకి. ఇద్దరు అక్కా చెల్లెళ్ళేమో అనిపించేంత ప్రేమగా ఉంటారు. కైనటిక్ స్టార్ట్ చేస్తుంటే వేదవతి గబగబా లోపలికి వెళ్ళింది. ఒక్క నిమిషం అంటూ. ఏంటా అని ఇద్దరూ ఆగారు. 2 కనకాంబరం మాలలతో వచ్చింది బయటికి వేదవతి. ఇద్దరు తలల్లో తురుముతూ మర్చిపోయానర్రా అంది. ఇద్దరు థ్యాంక్ యూ అన్నారు ఒకేసారి. బయట గేటు వరకు వచ్చి టాటా చెప్పింది వేదవతి. కైనటిక్ కనుమరుగయ్యే వరకు చెయ్యి ఊపుతూనే ఉంది వేదవతి. కాత్యాయని ముఖంలో అంత ఆనందాన్ని ఎప్పుడూ చూడలేదు మాలిని. ఏయ్ కాత్యాయని, ఏమిటి ఆనందం? మీ ఆయన యూరోప్ ట్రిప్ తీసుకెళ్తున్నాడా ఏంటి అడిగింది మాలిని. ఆయన ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్ళొద్దామా అంటే అబ్బా కాసేపు నిద్రపోని అంటాడు. అంత బద్ధకం. ఆయనకు బద్ధకశ్రీ, బద్ధకభూషణ్, బద్ధకరత్న బిరుదులన్నీ ఇవ్వాలి అంది కాత్యాయని. అబ్బా, మంచి బిరుదులని కూని చేయకే. అది సరే కానీ ఈ నీ ఆనందం వెనుక కారణమేంటో అడిగింది మాలిని సస్పెన్స్ భరించలేక. ఈవేళ పేపర్ చూడలేదా అడిగింది కాత్యాయని. పేపరా? పేపర్ సంగతి ఎత్తేనే మా ఆయన తిట్ల దండకం ఎత్తుకుంటాడు. నీకో విషయం తెలుసా? మా ఆయన లేకపోతే పేపర్ మడత కూడా విప్పను. అదేంటి మరి? పేపర్ చదివేది ఎవరే? మా ఆయనే. మొదటి పేజీ నుంచి ఎడిటర్, ప్రింటెడ్ అండ్ పబ్లిషర్స్ బై వరకు చదువుతూనే ఉంటాడు. అందులో మసాలా వార్తలు ఉంటే నాకు చెప్తాడు. మసాలా వార్తలా అంటే మసాలాకు సంబంధించిన ప్రకటనలా? అవి కాదు, గాసిప్స్. ఏ హీరోయిన్ ఏ హీరోతో వెళ్ళింది, ఏ హోటల్ రైడింగ్ అయింది, ఏ దర్శకునికి ఏ హీరోయిన్కి లింక్ ఉంది, అలాంటి కబుర్లు అన్నమాట. వెరీ గుడ్. పేపర్ కొని చదవని ఏకైక వ్యక్తివి. ఇదివరలో చదివేదాన్ని. ఏ ఫంక్షన్ హాల్లో ఏ సన్మానం జరుగుతుంది, ఎవరెవరికి ఏమేమి బిరుదులు ఇస్తున్నారు, ఏ పుస్తకాలు ఎవరు రిలీజ్ చేస్తున్నారు, అలాంటివి. అప్పట్లో మనకి వీటి మీద క్రేజ్ ఉండేది. ఓ సన్మాన సంస్థ వాళ్ళు క్రేజ్ శ్రీ అని బిరుదు ఇస్తామన్నారు. మరో సన్మాన సంస్థ వాళ్ళు మీరు వంకాయ కూర బాగా వండుతారుగా, వంకాయ స్పెషలిస్ట్ అని బిరుదిస్తామన్నారు. నెగిటివ్ మీనింగ్లో ఉంటుందని మా ఆయన తిట్టకుండా తిడితే ఆ సన్మాన సంస్థ వాడు చికెన్ గున్యా పేషెంట్ అని చూసినట్లుగా చూసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ రోజులను తలుచుకుంటే నవ్వొస్తుంది. నవ్వి చెప్పింది మాలిని. అబ్బో, నీకు ఫ్లాష్ బ్యాక్ చాలానే ఉందే. ముందు బిస్కెట్స్ తిను. గుడ్డే బిస్కెట్సా? ఏంటి విశేషం? ఈవేళ నిజంగా గుడ్డేనే. అందుకే పేపర్ చూడలేదా అని అడిగాను. కొంపదీసి 1+3 ఆఫర్స్ ఏమైనా ఉన్నాయా అడిగింది మాలిని. కాదు, తన కింద పనిచేసే అమ్మాయిలను లైంగికంగా వేధించే ఓ IAS అధికారిని సస్పెండ్ చేశారు. స్టాఫ్ అంతా ఘొరావు చేసినట్లుగా తిట్టకుండా వాడిని తిట్టి బూజు దులిపినట్టుగా దులిపారేశారు తెలుసా? నీ సంతోషానికి అదా కారణం. ఈ బిస్కెట్స్ ఎక్కడివి? మన సూపర్ మార్కెట్లోవే, నొక్కేశాను అంది కాత్యాయని. తెలిస్తే కష్టం కదా ఆశ్చర్యంగా అంది మాలిని. ఏంటి తెలిసేది? ఆ మేనేజర్ గుంటనక్క ఎన్ని నొక్కేయటం లేదు. అయినా రోజు మనం లంచ్లో చిప్స్ ప్యాకెట్స్ నొక్కేయటం లేదు. ఈసారి ఈ బిస్కెట్స్ వెరైటీగా ఉంటే నొక్కేశాను అంది కాత్యాయని. ఎలా అడిగింది మాలిని. ఎలుకలా కొరికి అన్ని ఎలుకల అకౌంట్లోకి వెళ్తాయిలే. మన స్టాఫ్ అందరికీ బిస్కెట్స్ పనిచేస్తాను అంది కాత్యాయని ఘనకార్యం చేస్తున్నట్లుగా.
ఎంత కసే నీకు, మాలిని అంది. మేనేజర్ మీద ఆమెకు కసిగానే ఉంది. కసి ఉండదా మరి? మర్చిపోయావా ఎంత ఘోరంగా బిహేవ్ చేశాడో ఆ రోజు? మొహం ఎర్రబడుతూ ఉండగా ఆ సంఘటన గుర్తు చేసుకుంది. కాత్యాయని మేనేజర్ ఛాంబర్లోకి వెళ్ళింది. త్రినాథ్ ఫైల్ చూస్తున్నట్లుగా నటిస్తూ కాత్యాయని వంక చూశాడు. చాలాసేపటి వరకు వెయిట్ చేసింది. తన పక్కనే ఉన్న స్టాండ్ ఫ్యాన్ని కాత్యాయని వైపు తిప్పాడు. ఆమె చీర కొంగు ఫ్యాన్ గాలికి పక్కకు తప్పుకుంది. ఆమె నడుము వంపు వైపు చూస్తూ సేల్స్ ఎలా ఉన్నాయి అని అడిగాడు. బాగానే ఉన్నాయి సార్. ఏమేం సేల్స్ బాగున్నాయి? అన్ని సేల్స్ బాగానే ఉన్నాయి సార్. లేడీస్కు సంబంధించిన ప్రొడక్ట్స్ ఎలా అమ్ముడవుతున్నాయి? బాగానే అమ్ముడవుతున్నాయి సార్. ఏమేమి అమ్ముడైపోతున్నాయేంటి? బ్యాంగిల్స్, టిక్లీలు, హ్యాండ్ బ్యాగ్స్, క్లిప్స్, మెహందీ ప్యాకెట్స్. ఇంకా అడిగాడు త్రినాథ్. ఇయర్ టాప్స్ అంది. ఇంకా మళ్ళీ రెట్టించాడు. మేనేజర్ వంక చూసింది కాత్యాయని. ఇంకా చెప్పేవేంటి? లేడీస్కు సంబంధించినవన్నీ లేవా? ఒక్క క్షణం కాత్యాయని మొహం ఎర్రబడింది. అండర్ గార్మెంట్స్ గురించి చెప్పవేంటి? ఏం అవి లేడీస్ వేసుకోరా? నువ్వు కూడా అని ఆగి ఆమె వంక చూశాడు. ఏడుపు తన్నుకొచ్చేసింది. వెంటనే అక్కడి నుంచి వెనక్కి పోవాలని అనిపించింది. హలో, అలా సిగ్గుపడితే సేల్స్ పెరగవు. వెంటపడి మరీ కొనిపించాలి అన్నట్లుగా ఎక్కువగా ఏ సైజువి అమ్ముడుపోతూ ఉంటాయి? త్రినాథ్ అడిగాడు. ఏడ్చుకుంటూ బయటకొచ్చింది కాత్యాయని. సారీ కాత్యాయని, ఆ రోజు నువ్వు ఈ విషయం చెప్పినప్పుడే నాకు ఒళ్ళు మండింది. కానీ వాడు చైర్మన్ మనిషి, పైకి ఎప్పుడెలా ప్లేట్ పిరాయిస్తాడో తెలియదు. అయినా వాడికి మన చేతిలోనే ముడుతుందిలే. నరకాసురుడు సత్యభామ చేతిలో పోయినట్లుగా. వాడి కోసం సత్యభామ ఎక్కడో కాచుకొని కూర్చునే ఉంటుంది అంది. సరిగ్గా అప్పుడే విరజ వచ్చింది. ఏంటి, ఏదో విషయాన్ని సీరియస్గా చర్చించుకుంటున్నారు అడిగింది వాళ్ళ వంక నవ్వుతూ చూసి. ఏం లేదు మేడం, ఈరోజు కాత్యాయని మన స్టాఫ్కి బిస్కెట్స్ పంచుతోంది చెప్పింది మాలిని. ఎందుకు, కాత్యాయని బర్త్డేనా అడిగింది విరజ. అది మేడం, అంతకన్నా సంతోషకరమైన డే మాలిని చెప్పింది డీటెయిల్డ్గా. ఐసీ, ఆ మేనేజర్ అంత శాడిస్టా? సాలోచనగా అంది విరజ. అవును మేడం, ఆ రోజే మానేద్దాం అనుకున్నాను, కానీ ఉద్యోగం నాకు అవసరం కాత్యాయని చెప్పింది. ఇలాంటి వాళ్ళు ఎప్పుడో చావు దెబ్బ తింటారు కాత్యాయని. ఇక్కడే కాదు, చాలా ఆఫీసుల్లో, కార్పొరేట్ ఆఫీసుల్లో కూడా ఇలాంటి లైంగిక వేధింపులు చాలా ఉన్నాయి. చాలామంది బయటకు చెప్పుకోవటానికి భయపడతారు. తోటి కొలీగ్స్ ఏమంటారో, ఇంట్లో భర్త అనుమానిస్తాడేమో అని భయపడతారు. మహిళా కమిషన్కు ఏడాదిన్నర కాలంలో 1000 ఫిర్యాదులు రాగా అందులో 200 కంప్లైంట్స్లో ఉద్యోగుల వేధింపులే. ప్రభుత్వ శాఖలకు సంబంధించిన కంప్లైంట్స్ 1500 వరకు ఉన్నాయి. రాజధానిలో ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ మహిళా ట్యూటర్ని 2 అసిస్టెంట్ ప్రొఫెసర్లు లైంగికంగా వేధించారంట. ఆమె లొంగకపోవడంతో దుష్ప్రభావం కొనసాగించారు. రాయలసీమ జిల్లాలోని విశ్వవిద్యాలయంలో ఓ ఉద్యోగిని తన కోరిక తీర్చలేదని రిజిస్ట్రార్ జీతం నిలిపివేయించాడు. ఉత్తరాంధ్ర జిల్లాలోని ఓ చక్కెర ఫ్యాక్టరీ ఎండి తన వద్ద పనిచేసే మహిళా ఉద్యోగిని కోరిక తీర్చమని ఒత్తిడి తెచ్చి నో అన్నందుకు ఇబ్బందులు పాల్చేశాడు. నిజానికి లైంగిక వేధింపులు దారుణమైన నేరం, కానీ ఎవరికి వారు భయపడి మిన్నకుండిపోతారు. ఎవరో ఎప్పుడో ఇలాంటి లైంగిక వేధింపులకు పాల్పడే శాడిస్టులకు బుద్ధి చెప్తారు అంది విరజ. మేడం, మిమ్మల్ని చూస్తుంటే ఆ పని మీరే చేస్తారేమో అనిపిస్తోంది అంది మాలిని. శిశుపాలుని 100 తప్పులు క్షమించాడా శ్రీకృష్ణుడు? ఇలాంటి నీచుల తప్పులు చాలా త్వరగా పండిపోతాయి అంది విరజ. థ్యాంక్ యూ మేడం, మీ మాటలు వింటుంటే మాకు ఎంతో ధైర్యంగా ఉంది. అసలు మీరు మా దగ్గర ఉంటేనే ధైర్యం వస్తుంది. విరజా చేతికి ఓ బిస్కెట్ ఇచ్చి చెప్పింది కాత్యాయని. సరిగ్గా అప్పుడే అటుగా వచ్చాడు మేనేజర్ త్రినాథ్. అందరూ గుమికూడి ఉండటం అతనికి సందేహాన్ని కలిగించింది. ఏంటి, అందరూ పనులు వదిలేసి ఇక్కడ మీటింగ్ పెట్టారు? ఇదేమైనా అసెంబ్లీ హాలా? కోపంగా అని విరజా వైపు చూసి, మీరేమిటండి ఇలాంటి వాళ్లతో అన్నాడు. విరజ చురుక్కుమయ్యేలాగా చూసింది. త్రినాథ్ మౌనంగా వెళ్ళిపోయాడు. కత్తులతో కాదు, కంటి చూపుతో చంపేస్తా అన్న డైలాగ్ పవర్ ఇప్పుడు మీ చూపు పవర్లో చూసాం మేడం అంది మాలిని. విరజ నవ్వి, కాంప్లిమెంట్స్ చాలు, వర్క్ విషయం చూడండి. కస్టమర్స్కి ఏమేం కావాలో అడిగి వాళ్ళకి కావలసినవి చూపించండి. ఒక్కోసారి మనమే వాళ్ళకి గైడ్ చేయాలి. ఏ వస్తువులు డిస్కౌంట్లో వస్తున్నాయి, వేటి క్వాలిటీ బాగుంటుంది, ఆఫర్స్ ఉన్న ఐటమ్స్ ఏంటి, ఏవి కొంటే ఏవి ఫ్రీగా వస్తాయి, అలాంటి విషయాలు వాళ్ళకి చెప్పటం మన కర్తవ్యం. వాళ్లకు మన మీద మంచి అభిప్రాయం ఏర్పడుతుంది చెప్పింది.
ఇన్నాళ్ళు మెకానికల్గా పనిచేశాం మేడం, మేము ఎంత కష్టపడి పనిచేసినా గుర్తింపు ఉండదు, అందుకే ఇంట్రెస్ట్ పోయింది అంది కాత్యాయని. గుర్తింపు కోసం కాదు మనం పనిచేసేది, మనం సిన్సియర్గా పనిచేసి మనం లేకపోతే ఎంత నష్టమో అవతల వారికి తెలియచెప్పాలి. ఎవరు చేసినా ఒక్కటే అన్న ఫీలింగ్ కలగకూడదు, మీ ఉనికి బలంగా ఉండాలి చెప్పింది విరజ. అది నిజమే అనిపించింది కాత్యాయని మాలినీలకు. ఈ వేల్ట నుంచి మీరు చెప్పినట్లుగానే చేస్తాం మేడం, సిన్సియర్గా చెప్పారు ఇద్దరు. 25 ఏళ్ల శామ్ వెజిటబుల్ సెక్షన్ చూస్తాడు. అతడి కోరిక ఏదో ఒక రోజు సూపర్ మార్కెట్కు ఓ అందమైన అమ్మాయి వస్తుంది, తనని చూస్తుంది, చూపులు కలుస్తాయి, తను ఆ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. ఏ మాత్రం సమయం చిక్కినా ఇలాంటి కళ్ళు కంటూ ఉంటాడు. అతనికి అమ్మాయిల పట్ల, అది పెళ్లి కాని అమ్మాయిల పట్ల సాఫ్ట్ కార్నర్ ఎక్కువ. వాళ్లకు ఉదారంగా కూరగాయలు ఎక్కువ తూచి ఇస్తూ ఉంటాడు. కూరగాయలని ప్యాక్ చేస్తున్నాడు బాయ్. ½ కేజీ ప్యాకెట్స్ అవి. వరుసగా కూరగాయలు కుప్పలుగా ఉన్నాయి. కొంతమంది గృహిణులు కూరగాయలు చూస్తూ వెళ్తున్నారు. అందులో పెళ్లి కాని అమ్మాయిలు ఎవరైనా ఉన్నారా అని చూస్తున్నాడు శ్యామ్. ముందు అతని దృష్టి అమ్మాయిల పాదాల దగ్గరికి వెళ్తుంది. కాళ్ళకి మెట్టెలు లేవంటే గొప్ప రిలీఫ్. ఆ తర్వాత సూత్రాల వైపు చూస్తాడు. శ్యామ్ ఎవరో తనని పిలిచినట్లుగా అనిపించటంతో తల తిప్పి చూశాడు. కాత్యాయని పిలుస్తోంది. నువ్వా అన్నాడు కాస్త నిరాశగా. ఏంటి అంత తేలిగ్గా నువ్వా అన్నావు? ఏ ఐశ్వర్య రాయో సుస్మితాస్తేనో పిలుస్తోంది అనుకున్నావా అడిగింది కాత్యాయని. వాళ్ళు పనిగట్టుకొని ఇక్కడికి వచ్చి శ్యామ్ అని నన్ను పిలుస్తారా? ఎట్లీస్ట్ షరాన్ స్టోన్ అయినా నన్ను పిలవకపోతుందా అని చూస్తున్నాను. పెద్ద స్టోన్ తీసుకొని తల బద్దల కొడుతుంది షరాన్ స్టోన్. ఇదిగో ఈ బిస్కెట్ తిను అంది కాత్యాయని ఓ బిస్కెట్ అతని చేతికిస్తూ. ఏంటి విశేషం? ఈ సూపర్ మార్కెట్కు మేనేజర్గా ప్రమోట్ చేశారా అడిగాడు శ్యామ్ బిస్కెట్ తీసుకొని ముక్కు దగ్గర పెట్టుకొని వాసన చూస్తూ. ఏంటి వాసన చూస్తున్నావు? ఫ్రెష్ బిస్కెటే అంది కాత్యాయని. అది కాదు, ఈ బిస్కెట్ మన సూపర్ మార్కెట్ వాసన వస్తుంటేనూ అనుమానంగా కాత్యాయని వంక చూసి అన్నాడు. అవును, నొక్కేసిన బిస్కెట్సే. అన్నట్లు మొన్న అమ్మాయి కేజీ బెండకాయల బదులు కేజీన్నర ఇచ్చావంట. ఏంటి విషయం? మరేం లేదు, ఆ అమ్మాయి మీ వీధిలోనే ఉంటుంది కదా. శ్యామ్ అన్నయ్య చాలా మంచివాడు, బెండకాయలు ½ కేజీ ఎక్కువ ఇచ్చాడు. ఈసారి నుండి కూరగాయలన్నీ ఆయన దగ్గరే కొంటాను అంది. వాట్, నన్ను అన్నయ్య అందా? ఓసి పాపాత్మురాలా, నాతోనేమో మీరు అచ్చం మా బావలాగా ఉన్నారు అంది. ఈసారి రాని చెప్తా చాలా ఉక్రోషంగా అన్నాడు. ఓహో, బావా అంటే ½ కేజీ బెండకాయలు ఎక్స్ట్రా ఇస్తావన్నమాట అంది కాత్యాయని. ఇదిగో, నువ్వు నన్ను ఇట్లాగా ఫ్రై చేసుకుని తినద్దు. మీ ఫ్రెండ్స్ అంతా కలిసి లంచ్ టైంలో హాయిగా చిప్స్ ప్యాకెట్స్ అవి తీసుకెళ్ళి పంచుకొని తినటం లేదు. పైగా ఫుడ్ అయ్యాక ఫ్రూట్స్ కూడా తాగిస్తున్నారు. నేనేమైనా అంటున్నానా? శ్యామ్ అన్నాడు. వెరీ గుడ్, అదే మాట మీద ఉండు. కాసింత కరివేపాకు తీసిపెట్టు, లంచ్ బాక్స్లో సర్దేస్తా. పోపులో కరివేపాకు లేకుంటే టేస్ట్ ఉండదు అంది కాత్యాయని. అంతేలే, పోపు కరివేపాకు పొజిషన్ అయిపోయింది నాది శ్యామ్ అన్నాడు. కాత్యాయని నవ్వి వెళ్ళిపోయింది. వేదా, అన్నం వడ్డించబోయి, ఆకలి దంచేస్తుంది అన్నట్లుగా ఏం కూర చేసింది విరజ ఈరోజు? డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తూ అన్నాడు ప్రసాదరావు. మీకు ఇష్టమైన వంకాయ వేపుడు, టొమాటో పచ్చడి, సాంబారు. వెరీ గుడ్, వాటిలోకి కాంబినేషన్ వడియాలుంటే బాగుంటాయి. అవి వేయించే వెళ్ళిందిలేండి, మీ ఇష్టాలు తెలుసు కదా. అవునే, నిజంగా విరజ లాంటి కోడలు దొరకటం మన అదృష్టం. అందుకే ఈ వీధిలో అందరికీ మనమంటే కుళ్ళు అన్నాడు ప్రసాదరావు. అవునండి, అందుకే మనం ఎవరైనా చెప్పుడు మాటలు చెప్పినా వినకూడదు. నిజానికి కుటుంబంలోని వ్యక్తుల మధ్య గొడవలు ఈ ఇరుగు పొరుగుల చుట్టాల వల్లే వస్తూ ఉంటాయి. వ్యక్తిగతంగా మంచి వాళ్ళైనా కూడా చెప్పుడు మాటలు విని మారిపోయిన వాళ్ళెందరో ఉన్నారు. కొంపల నాశనం అయ్యేది ఇలాంటి వారి వల్లనే. అవునే, అందుకే మనం ఎవరి జోలికి పోకూడదు, ఎవరేం చెప్పినా వినాలి, ఊరుకోవాలి అంతే అన్నాడు ప్రసాదరావు భార్యని హెచ్చరిస్తూ. నిజమే, నాది అదే అభిప్రాయం. డోర్ బెల్ మోగింది. అన్నం ప్లేట్ను బోర్లించి వెళ్ళి తలుపు తీసింది వేదవతి. ఎదురుగా సుందరి, ఆమె భర్త రాజారావు. సుందరి ప్రసాదరావు చెల్లెలు, అదే ఊళ్ళో ఉంటున్నారు. రాజారావు బ్యాంక్ ఎంప్లాయ్. సుందరి హౌస్ వైఫ్గా ఉంటూనే చిట్టీల వ్యాపారం చేస్తూ ఉంటుంది. ఆ కాలనీలో ఉండే వాళ్ళందరూ కలిసి చిట్స్ వేసుకుంటూ ఉంటారు. నెలకి ఓసారైనా వచ్చి అన్నా వదుల్ని చూసి వెళ్ళటమో లేక వీళ్ళే వెళ్ళి చూసి రావటమో చేస్తూ ఉంటారు. ఏంటుదినా, డిస్టర్బ్ చేశానా ఏమైనా? ఛా, అదేం లేదు, రండి అంటూ ఆహ్వానించింది వేదవతి.
ఏమా బాగున్నావా? ప్రసాదరావు పలకరించాడు. ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటూ అసలు విషయం చెప్పింది సుందరి. మా ఇంటికి దగ్గరలో హ్యాపీ హోమ్ అని ఓ సంస్థ ఉంది. దానిలో 11,000 కట్టి 10 మంది మెంబర్స్ని చేర్పిస్తే 6 నెలల్లో 30 లక్షలు వస్తాయంట. మేము కట్టాము, నువ్వు కడితే నాకు 10 మంది మెంబర్స్ అయిపోతారు. అది అడుగుదామనే వచ్చాం అంటూ ఆ స్కీమ్ గురించి గంట సేపు లెక్చర్ ఇచ్చింది. అలాంటివన్నీ బోగస్ అని మొన్నేగా టీవీల్లో పేపర్లో వచ్చింది. మళ్ళీ ఎలా కట్టావు? అవన్నీ నమ్మద్దమ్మా అన్నాడు ప్రసాదరావు. అవును సుందరి, మొన్ననే టీవీలో అదే పనిగా చూపించారు కూడా. మదర్ ఇండియా, ఫాదర్ ఇండియా, సిస్టర్ ఇండియా లాంటివే ఇవి కూడా అంది వేదవతి. అన్నీ అలాంటి సంస్థలే ఉండవు, వీళ్ళు గ్యారంటీగా ఇస్తారంట. కాకపోతే 6 నెలల టైం పడుతుంది. మనకి లాభం వస్తున్నప్పుడు కడితే నయమే కదా. ఎలాగా అన్ని డబ్బులు వస్తాయని ఒక్కసారైనా ఆలోచించావా సుందరి? కొంతమంది సభ్యులు కాగానే బిచాణం ఎట్టేస్తారు రాత్రికి రాత్రే. అప్పుడు లబోదిబో మనాలి. ఆయాచితంగా వచ్చే డబ్బు మనకొద్దు. అయినా బావా, నువ్వైనా దానికి చెప్పద్దా? ఎలా కట్టావు నువ్వంత డబ్బు అన్నాడు ప్రసాదరావు. చెప్తే వింటే కదా. కాలనీలో అందరూ కట్టారు, వాళ్ళందరికీ తెలియదా ఏంటి అని దబాయింపు. నేనేం చెయ్యాలి చెప్పు, వింటే కదా. అవును, అన్నయ్య గారు చెప్పింది నిజమే కదా సుందరి. ఇప్పుడు మళ్ళీ 10 మంది మెంబర్స్ని మనం కట్టమని బతిమిలాడాలి. అంత అవసరం మనకేమొచ్చింది? ఉన్నదాంతో గుట్టుగా బతికిస్తే చాలమ్మా. ఇలాంటివన్నీ విరజాకి నచ్చవు అంది వేదవతి. అంటే కోడలికి భయపడుతున్నారా? నిన్న కాక మొన్నొచ్చింది, అప్పుడే అత్తగారిని భయపెట్టేస్తుందన్నమాట. కట్టను అని చెప్పారని కోపంతో అంది సుందరి. కోడలంటే భయమని కాదు సుందరి, జరుగుతున్నవి చెప్తున్నాను అంతే. కేవలం 11,000 కదా అన్నయ్య. నిజమే, కానీ మళ్ళీ నేను మరో 10 మంది మెంబర్స్ని అడగాలి కదా. నీకు తెలుసు అలాంటివన్నీ నాకు నచ్చవు అని. నా కోసం సుందరి ఇంకా ఏదో చెప్పబోయింది. విరజన్ రాని వచ్చాక మాట్లాడదాం అంది వేదవతి. అంటే ఈ ఇంట్లో విరజాకున్న విలువ ఏమిటో అర్థమైపోయింది సుందరికి. కోడలు చెప్తే తప్ప డెసిషన్ తీసుకోరు అని. సుందరి, వాళ్ళకి ఆలోచించుకోవడానికి టైం ఇవ్వాలి కదా. ఇలా బలవంత పెట్టకూడదు. డబ్బు దగ్గరే ఏ రిలేషన్ అయినా పాడవుతుంది. మరీ బలవంతం చేయకు, ఆలోచించుకొని. నీకు మెంబర్ కోసం ఇలా సతాయించడం ఏం బాగుంటుంది? రాజారావు సర్ది చెప్పబోయాడు. మీరు ఊరుకోండి, మీకేం తెలియదు. అప్పనంగా అన్ని లక్షలు వస్తుంటే. కొందరు అంతేలే బాబా, చెప్తే వినరు, వాళ్ళకి నచ్చింది చేస్తారు అంతే. అలాంటి వాళ్ళని వదిలేయటమే చిరాగ్గా అన్నాడు రాజారావు. మిగతా పిచ్చాపాటి మాట్లాడుకుంటూ కూర్చున్నారు అందరూ. ఆకాంక్ష ఇంటర్నెట్ సెంటర్. సింధూరి తన సీట్లో కూర్చొని ఆ రోజు వచ్చిన మెయిల్స్ అని చెక్ చేస్తుంది. హలో సింధు, బాగున్నావా? ఎవరా అని తలెత్తి చూసి, నువ్వా శిరీష అంది ఆనందంగా. ఏంటి ఇక్కడ దర్శనమిచ్చావు హఠాత్తుగా? ఏముంది, ఇక్కడ జాబ్ చేస్తున్నాను. డిగ్రీ అయ్యాక ఇంకా చదువుకోవాలి అనిపించలేదు. బ్యాంక్ ఎగ్జామ్స్ రాశాను, అవి ఇంకా రిజల్ట్స్ తెలియాలి. అంతవరకు ఖాళీగా ఉంటాం ఎందుకని ఈ ఇంటర్నెట్ సెంటర్లో జాయిన్ అయ్యాను. ఏదో మన పాకెట్ మనీకైనా పనికొస్తుంది కదా. నువ్వేంటి ఇలా ఇక్కడ? మా అన్నయ్య అమెరికాలో ఉన్నాడు కదా, ఈమెయిల్ ఇద్దామని వచ్చాను. అనుకోకుండా నువ్వు ఇలా కనిపించావు, శిరీష్ చెప్పింది. మమ్మీ డాడీ అందరూ బాగున్నారా? అమ్మ మాత్రం అన్నయ్య కోసం బెంగ పెట్టుకుంది. ఏమిటో ఈ పెద్దోళ్ళు, వద్దంటే ఎంఎస్ చేస్తాను అని వెళ్ళాడు. అన్నయ్య మాట కాదనలేక పంపించారు. స్కాలర్షిప్ కూడా వచ్చింది కనుక కాదనలేకపోయారు. ఇప్పుడు కొడుకు దగ్గర లేడని బాధ. ఈ పెద్దవాళ్లతో వచ్చిన చిక్కే ఇది. 4 రోజులకోసారైనా ఈమెయిల్ ఇవ్వకపోతే ఊరుకోడనుకో, గుక్క తిప్పుకోకుండా చెప్పింది శిరీష. సరే, రిజిస్టర్లో పేరు టైము రాయి అంటూ లోపలికి పంపింది సింధూరి. అన్నట్టు సింధు, ఈ మధ్య ఇంటర్నెట్ సెంటర్స్ గురించి తెగ వార్తలు వస్తున్నాయి. అలాంటివేం లేవు కదా మీ సెంటర్లో? కన్ను కొడుతూ అంది శిరీష. చాచా, అన్నీ అలాంటివేమి ఉండవు. పచ్చ కామెర్ల వాడికి లోకం పచ్చగా కనిపించినట్లుగా ప్రతి ఇంటర్నెట్ సెంటరు ఓ క్యాబరే సెంటర్ ఏమి కాదు. అయినా ఇది మా వదినికి తెలిసిన చోటు. మా వదినే ఇప్పించింది ఈ జాబు. అయినా క్యాబిన్స్ అన్నీ చూడు ఎలా ఫ్రీగా కనిపించేలా కట్టించామో. అలాంటి పిచ్చి వేషాలేవి లేవిక్కడ. అయినా టీవీ ఛానల్స్ వాళ్ళు వేసిందే 10 సార్లు ప్రచారం చేస్తూ ఉంటారు. ఇంటర్నెట్ సెంటర్స్ అంటే బ్లూ ఫిల్మ్ సెంటర్లు కాదు, మన నాలెడ్జ్ పెంచే సంస్థలు. అన్నీ చూసేవాళ్ళ దృష్టిని బట్టే ఉంటాయి. తమరు నిరభ్యంతరంగా వెళ్ళి యూజ్ చేసుకోవచ్చు అంది సింధూరి. అమ్మా, ఇంత చిన్న ప్రశ్నకు అంత పెద్ద జవాబా? ఓ గాడ్ అంటూ నవ్వుతూ లోపలికి వెళ్ళింది శిరీష.
సింధూరి తమ పనిలో నిమగ్నమైపోయింది. శిరీష ఈమెయిల్ చెక్ చేసుకొని కాసేపు చాటింగ్ చేసి మనీ పే చేసింది. వద్దులే అంది సింధూరి మొహమాటంగా. అదేం కాదులే, నువ్వు ఇక్కడ ఎంప్లాయీవేగా, తీసుకో అంది శిరీష. సింధూరి మనీ తీసి సొరుగులో వేసింది. అయితే జాబ్ హాయిగా ఉందన్నమాట అంది శిరీష. అవును, ఇంట్లో ఖాళీగా కూర్చొని ఏం చేస్తానో, చదువు మీద అంత ఇంట్రెస్ట్ లేదు, చదివింది చాలు అనిపించింది. వదిన వచ్చాక ఈ జాబ్ ఇప్పించింది, హ్యాపీగా ఉంది. అన్నట్లు మన ఫ్రెండ్స్ వకుళ, ఉష, జ్యోతి ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? వకుళకి పెళ్లి కుదిరింది అని తెలిసింది. ఉష ఫ్యాషన్ డిజైనింగ్ వైపు వెళ్ళింది. జ్యోతి యాంకరింగ్పై ఇంట్రెస్ట్తో అన్ని ఛానల్స్ చుట్టూ తిరుగుతుంది. ఇక నాకు సంబంధాలు చూస్తున్నారు, కుదిరితే ఈ ఏడాదే పెళ్ళి చెప్పింది శిరీష. హాయిగా చదువుకుంటూ ఉన్నప్పుడు ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళం. ఇప్పుడు ఎవరి దారి వాళ్ళదే కదా, మళ్ళా ఎప్పుడు కలుస్తామో ఏంటో. వకుళ పెళ్ళికి అందరం కలుద్దాంలే అంది శిరీష. ఈలోగా ఎవరో ఇద్దరు వచ్చారు చాటింగ్ కోసం. సింధూరి టైం నోట్ చేసుకుంది. మీ మమ్మీ డాడీ బాగున్నారా? బాగున్నారు. నాన్నగారు ఏం చేస్తున్నారు? రిటైర్ అయ్యాక ఖాళీగా ఉన్నారు. రెగ్యులర్గా టీవీ సీరియల్స్ చూస్తూ ఉంటారు. అమ్మ వంట పని, ఇంటి పని నుంచి వదిన రావడంతో రెస్ట్ తీసుకుంటుంది. అన్నయ్య అమెరికా అని గోల పెట్టి వెళ్ళాడు. అన్నయ్య లేని లోటు వదిన తీరుస్తుంది. ఇంటి రెస్పాన్సిబిలిటీ అంతా వదినే తీసుకుంది చెప్పుకొచ్చింది సింధూరి. ఏం సినిమాలు చూసావు? ఏమీ చూడలేదు తల్లి. అసలు ఏం బాగుంటున్నాయని కథ ఉండదు, హీరో పేరు తెలియదు, హీరోయిన్కి భాష తెలియదు, ఏం తీస్తున్నారో వాళ్ళకే తెలియదు, ఏం చూస్తున్నామో మనకి తెలియదు. అయినా మనకంత టైం కూడా లేదులే. కేవలం రెస్ట్ దొరికేది ఆదివారం మాత్రమే. ఆ రోజు ఉతుకుడికే టైం సరిపోతుంది. ఈ వారం రోజులు వేసుకున్న బట్టలు చాకిరేవు వేస్తాం. ఇక సినిమాలు షికార్లకి టైం ఏది? అవునులే, అది నిజమే. మరి నేను వెళ్ళరానా? నా ఫోన్ నెంబర్ నోట్ చేసుకో అంటూ ఫోన్ నెంబర్ చెప్పింది శిరీష. సింధూరి రాసుకుంది. బస్ స్టాప్లో నుంచుంది కాత్యాయని. మాలినిని వాళ్ళ ఆయన వచ్చి పికప్ చేసుకొని వెళ్తాడు. విరజ తన కైనటిక్పై వెళ్ళిపోతుంది. కాత్యాయని బస్సులో వెళ్తుంది. ఎంతసేపటికి రాని బస్పై చికాకొచ్చింది కాత్యాయనికి. షేరింగ్ ఆటో కోసం చూసింది. చివరికి దొరికింది. అప్పటికే నలుగురున్నా ఇక తప్పదని ఎక్కేసింది. మారేడు మల్లికి 6 రూపాయలతో వెళ్ళిపోవచ్చు. వెళ్ళేసరికి పిల్లలిద్దరూ కొట్టుకుంటూ ఏడుస్తున్నారు. బ్యాగ్ మంచం పైకి విసిరేసి, ఏమైందిరా, ఎందుకలా కొట్టుకుంటున్నారు చిరాగ్గా అడిగింది. చూడు మమ్మీ, నా పెన్సిల్ లాక్కున్నా టింకు. ఏరా, ఎవరి పెన్సిల్ వాళ్ళు వాడుకోమని చెప్పానా? నానమ్మ ఏది? నానమ్మ తన గదిలో టీవీ చూస్తుంది చెప్పాడు 8 ఏళ్ల కొడుకు శరణ్. చిచి, ఈ కేబుల్ కనెక్షన్ తీయించి పారేస్తే ఈవిడ బాగుపడదు మనసులోనే కసిగా అనుకుంది. ఉదయం నుండి ఆఫీసులో కష్టపడి ఇంటికి వస్తే కనీసం కాఫీ ఇచ్చే దిక్కు కూడా ఉండదు. ఛ, ఏం బతికిది, ఎవరికోసం ఈ చాకిరీ? మమ్మీ, ఆకలేస్తుంది, ఏమైనా పెట్టవు చిన్న అడిగాడు. స్కూల్ నుండి రాగానే ఏం తినలేదా? నానమ్మ మరమరాలిచ్చింది, అంతే, అవన్నీ ఒలికిపోయాయి చెప్పాడు చిన్న. కాత్యాయని కోపం నషాళానికి అంటింది. అత్తయ్య అంటూ విసురుగా ఆవిడ గదిలోకి వెళ్ళింది. ఆవిడ చూస్తున్న సీరియల్ పై నుండి దృష్టి తిప్పకుండా ఏంటి అంది. పిల్లలకి స్కూల్ నుండి వచ్చాక కనీసం టిఫిన్ కూడా పెట్టరా? మరమరాలు తిన్నారు కదా, అవి తింటే కడుపు నిండిపోతుందా? టేబుల్ పైనే అన్నీ ఉన్నాయి. కాస్త ఆ ఇడ్లీలో అన్నమే పెడితే మీ సొమ్మేం పోతుంది? ఇద్దరు చిన్నపిల్లలు, వాళ్ళకేం తెలుస్తుంది ఎలా పెట్టుకోవాలో? ఆ మాత్రం పెడితే మీ చేతులు అరిగిపోతాయా కరిగిపోతాయా? కోపంగా అంది కాత్యాయని. ఏంటేవ్, మాటలు మరీ ఎక్కువయ్యాయి. తెల్లారి లేస్తే మీ ఇద్దరు పిల్లల్ని చూస్తోంది ఎవరు? టింగురంగా అంటూ నువ్వు ఉద్యోగానికి వెళ్ళిపోతే పిల్లలకి టైంకి స్కూల్కి పంపేది, వచ్చాక అన్నాలు పెట్టేది, బాత్రూమ్లు, డ్రెస్సులు మార్చటం, ఇవన్నీ చేస్తోంది ఎవరే? ఒక్కరోజు వాళ్ళకి ఆకలి ఏడ్చారని నా మీదకి ఎగురుతున్నావా? నీ బోడి ఉద్యోగం చేస్తే ఎంత, చేయకపోతే ఎంత? ఇష్టం ఉంటే చెయ్యి, లేకపోతే మానేయి. నాకేమైనా జీతం తెచ్చిస్తున్నావా? నువ్వు ఖర్చు పెట్టుకుంటున్నావు ఆవిడ అరిచింది. ఓహో, ఇదంతా మనసులో పెట్టుకున్నారన్నమాట. మీ అబ్బాయి రానివ్వండి, అటో ఇటో తేల్చి పారేస్తాను. నా బోర్డు జీతం అన్నారుగా, అదే మరి వంట గ్యాస్కి, కరెంటు బిల్లుకి, పని మనిషి, ఇంట్లో సాదరాకి పనికొస్తుంది. నేనేమీ సరదాలకు పోయి ఉద్యోగం చేయటం లేదు. మీ అబ్బాయి జీతం ఇంటికి చాలదు కాబట్టే చేస్తున్నాను. అటు ఆఫీస్ పనితో, ఇంట్లో ఈ పనితో చచ్చిపోతున్నాను. ఇంట్లో ఉండి పిల్లల్ని చూడటం కూడా కష్టమైపోతుంది మీకు. అందరూ అత్తగాళ్ళు పిల్లల్ని చూసుకోవటం లేదా అంది కాత్యాయని.
అప్పుడొచ్చాడు భర్త సదాశివం. ఎడమొహం పెడమొహంగా ఉన్న తల్లి పెళ్ళాన్ని చూడగానే సిట్యుయేషన్ అర్థమైపోయింది. అన్నం వడ్డిస్తూ అంది కాత్యాయని. మీరు చెప్పండి, మీ ఇష్టం ఉంటే ఉద్యోగం చేస్తాను, లేకపోతే లేదు. అంతేకాని నా పిల్లల్ని పట్టించుకోకపోతే నేను ఊరుకోను. ఇప్పుడు ఏమైందే విసుగ్గా అన్నాడు. ఆఫీస్లో టెన్షన్తో అతనున్నాడు. ఇంటికి రాగానే ఇంట్లో ప్రశాంతంగా ఉండాలి అనుకుంటాడు తప్ప ఉన్న నలుగురు కోపంగా ఉంటే నచ్చదు అతనికి. అంతా చెప్పింది కాత్యాయని. తల్లి గదిలో నుండి వింటోంది. ఇప్పుడు నేనేమన్నానని అంత గొడవ చేస్తోంది అంది. మీరిద్దరూ ఇలా అతుకున్నారంటే నేను ఒక్క నిమిషం కూడా ఇంట్లో ఉండను అన్నాడు. నీ కొడుకు ఉండడు, దీనికి మొగుడు ఉండడు. ఇంట్లో కలిసిమెలిసి ఉంటే పనులవుతాయి తప్ప ఎవరికి వారు నాకెందుకులే అనుకుంటే ఏ పనులు అవ్వవు. నీ కోడలు ఉద్యోగం చేయకపోతే ఇల్లు ఎలా గడుస్తుంది అనుకున్నావు? నీ మందులకి, పిల్లల ఫీజులకి అలాగా అని తల్లిని అంటూ, నువ్వు ఉద్యోగానికి వెళితే అమ్మ చూడకపోతే పిల్లల్ని ఎవరు చూస్తున్నారు అన్నాడు కాత్యాయని వైపు తిరిగి. ఇద్దరూ సైలెంట్ అయిపోయారు. అతను అన్నం తిని లోపలికి వెళ్ళిపోయాడు. మనసులో కోపంగా ఉన్న భర్త చెప్పింది కరెక్టే అనిపించింది కాత్యాయనికి. కొడుకు చెప్పింది 100% కరెక్ట్ అని ఆ తల్లికి తెలుసు. అయినా అప్పుడప్పుడు ఇలాంటి గొడవలు మామూలే అనుకుంటుంది ఆవిడ. కాఫీ హౌస్ కైనటిక్ పార్క్ చేసింది విరజ. చల్లటి గాలి ఆమె ముంగుర్లను స్పృశిస్తోంది. సింధూరి వదినను అనుసరించింది. కార్నర్ టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు. ఏం తీసుకుంటావు సింధూరి? విరజ అడిగింది. కోక్ అంది సింధూరి. ఫ్రెష్గా ఫ్రూట్ జ్యూస్ తీసుకో, మొహం స్మూత్గా తయారవుతుంది, హెల్త్కి మంచిది కూడా. నీకో విషయం తెలుసా? ఆ మధ్య కూల్ డ్రింక్స్ని పురుగులు చంపేదానికి పొలాల్లో మందుగా వాడారంట నవ్వి చెప్పింది విరజ. అదేంటొదినా? ఆశ్చర్యంగా అంది సింధూరి. ఓ కూల్ డ్రింక్లో పాన్ పరాగ్, మరో కూల్ డ్రింక్లో బొద్దింకా వచ్చిందంట. నీకు తెలీదా? ఈసారి నవ్వకుండానే చెప్పింది విరజ. నన్ను భయపెడుతున్నావా వదినా? నిజం సింధూరి. ఆయన ఫ్రూట్స్లో ఉండే బలం వేటిలోనూ ఉండదు వదినా, నీ ఇష్టం అంది సింధూరి. విరజ నవ్వి, దట్స్ గుడ్. 2 గ్రేప్ జ్యూస్ చెప్పు, నేను ఇప్పుడే టాయిలెట్కి వెళ్ళి వస్తాను అని టాయిలెట్ వైపు నడిచింది. అప్పుడే అటుగా వచ్చిందో ఆకతాయి గ్రూప్. అందులో ఒకరు సింధూరి బుగ్గల వైపు చూస్తూ, ఫిగర్ బుగ్గలే గ్రేపుల్లాగా ఉన్నాయి, ముద్దెట్టుకుంటే జ్యూస్ జుర్రుకోవచ్చు అని కామెంట్ చేశాడు. ఒక్క క్షణం సింధూరి కళ్ళల్లో నీళ్లు గిర్రు తిరిగాయి. అదేంటి బేబీ, కళ్ళలో నుంచి వాటర్ వస్తుంది, ఎనీ లవ్ మ్యాటర్? మరొక ఆకతాయి కామెంట్ చేశాడు. అవి హ్యాపీ టీయర్స్ రా, ఆనంద బాష్పాలు ఇంకొకడన్నాడు. సింధూరి కోపంగా వాళ్ల వైపు చూసింది. ఓ సీరియస్గా చూస్తోందిరా. గ్లాసులో నీళ్లు తీసుకొని మన మీద చల్లి, పాపాత్ముల్లారా, చికెన్ గున్యా రోగంతో కాళ్ళు చేతులు పోవాలి అని శాపం పెడుతుందేమోరా ఒకడు భయం నటిస్తూ అన్నాడు. రెండో వాడు వణికిపోయినట్లుగా నటిస్తూ, అబ్బో నాకు గున్యా వచ్చేసింది రోయ్, కాళ్ళు చేతులు పికేస్తున్నాయిరా అన్నాడు. మూడో వాడు, నా ఒళ్ళు హీటెక్కి 420 టెంపరేచర్ వచ్చేసిందిరా అన్నాడు. ముగ్గురు పగలబడినవారు. పట్టపగలు కాలేజీలో చొరపడి నువ్వు నన్ను ప్రేమించకపోతే చంపుతాను అని బెదిరించి చంపేసిన కామాంధులు ఉన్న వ్యవస్థ మంది. ఎవరికి వారు ఎందుకని ఊరుకోక ఏం చేస్తారు? బేరర్లు వాళ్ళ శాడిజాన్ని చూస్తూనే ఉన్నారు. ముగ్గురు జెంట్స్ టాయిలెట్ వైపు వెళ్ళారు. ఏంటి సింధూరి కామ్గా తలంచుకొని కూర్చున్నావు అడిగింది విరజ. తలెత్తకుండా ఏం లేదులే వదినా అంది. ఆమె గొంతులో వణుకు స్పష్టంగా తెలుస్తూనే ఉంది. తను తలెత్తితే తన కళ్ళల్లో కనిపించే కన్నీళ్లు గమనిస్తుంది. దానికి కారణం అడుగుతుంది. ఆ ముగ్గురిని తన్ని తగలేస్తుంది. వాళ్ళు వదిన ఏమైనా చేస్తే అసలే వదిన డేరింగ్ మెంటాలిటీ అని తెలుసు. అందుకే తల వంచుకుంది. విరజ సింధూరితో, కళ్ళు తుడుచుకో, నేను ఇప్పుడే వస్తాను అంటూ లేచింది. ఎక్కడికి వదినా కంగారుగా అడిగిన సింధూరి. ఎగైన్ టాయిలెట్కి అని అక్కడి నుంచి కదిలిపోయింది. ఆ ముగ్గురు రోడ్ సైడ్ రోమియోలు టాయిలెట్లోకి వెళ్ళారు. విరజ టాయిలెట్ దగ్గరికి వెళ్ళింది. బయట నుంచి డోర్ బెల్ కొట్టింది. ఓ పక్కగా ఉన్న చైర్ తీసుకొచ్చి ఆ టాయిలెట్ ఎదురుగా వేసుకొని కూర్చుంది. 2 నిమిషాల తర్వాత టాయిలెట్ డోర్ ఓపెన్ కాకపోవడంతో డోర్ మీద దబదబా బాదారు లోపలున్న రోమియోలు. విరజ కామ్గా ఉంది. హోటల్ సిబ్బంది అక్కడికి వచ్చారు కంగారుగా. తలుపు తీయకండి చెప్పింది విరజ. అదేంటి మేడం, లోపల మనుషులున్నారు హోటల్ మేనేజర్ అన్నాడు. లోపల మనుషులున్నారని మీకెవరు చెప్పారు? తాపీగా అడిగింది విరజ. మనుషులు కాకపోతే జంతువులున్నాయా? లోపల నుంచి వాళ్ళు అరుస్తున్నారు. అమ్మాయిల్ని టీచ్ చేసేవాళ్ళు మనుషులు ఎట్లా అవుతారు? అయినా ఇందాక మీ హోటల్లో ఓ కస్టమర్ని అసభ్యంగా కామెంట్ చేస్తుంటే ఏం చేశారు ప్రశ్నించింది విరజ. అది వాళ్లతో గొడవ ఎందుకులే అని
ఓహో, మీ హోటల్ సేఫ్గా ఉండాలి, మీ హోటల్కి వచ్చే కస్టమర్లు ఎలాంటి బాధలు గురైనా పర్వాలేదు, ఇట్స్ ఆల్ రైట్. నా ఆడపడుచును కామెంట్ చేసిన వాళ్ళు సంగతి నేను చూసుకుంటాను, మీ సంగతి మీరు చూసుకోండి అంది విరజ. అది కాదు మేడం, నసిగాడు మేనేజర్. టాయిలెట్లో నుంచి చప్పుళ్ళు ఎక్కువవుతున్నాయి, హోటల్కు వచ్చిన కస్టమర్లు విచిత్రంగా చూస్తున్నారు. సింధూరి వదిన దగ్గరికి పరిగెత్తుకుని వచ్చింది. వాళ్ళని వదిలే వదిన, మనం వెళ్ళిపోదాం అంది. సింధూరి, నువ్వేం కంగారు పడకు, ఇవాళ భయపడతాం, రేపు మరింత భయపడతారు, అప్పుడు నోరు మూసుకుంటావు, ఆ తర్వాత వాళ్ళు అడ్వాన్స్ అయిపోతారు, చేయి పట్టుకుంటారు, ముద్దు పెట్టుకుంటారు, అప్పుడు భయపడతావు, యాసిడ్ పోస్తామని బెదిరించి నిన్ను పడగదిలోకి రమ్మంటారు. విరజ అటు ఇటు చూసింది. అప్పుడే కొందరు కొజ్జాలు హోటల్కు వచ్చి మేనేజర్ని డబ్బులు అడుగుతూ ఉన్నారు. విరజ వాళ్ళని పిలిచింది. మీకు డబ్బులు నేను ఇస్తాను, మీరు పని చేయాలి అంది వాళ్లతోటి. వాళ్ళు విచిత్రంగా చూస్తున్నారు. మీరు ఆడ కాదు, మగ కాదు, మూడో జాతి వాళ్ళు, ఆ విషయాన్ని మీరు ఒప్పుకుంటారు. లోపల ఓ నీచమైన జాతి ఉంది. వాళ్ళు బయటకు రాగానే మీ భాషలో తిట్టి చెప్పులతో సత్కారం చేయాలి, మళ్ళీ అమ్మాయిల్ని కామెంట్ చేయడానికి భయపడాలి అంటూ వెళ్ళి టాయిలెట్ తలుపు తీసింది. జార్జ్ బుష్కు భయపడి బంకర్లో దాక్కుని ఊపిరాడక విలవిల్లాడిన సద్దాం హుస్సేన్ లాగా ముగ్గురు టాయిలెట్లోంచి బయటకు వచ్చారు. ఎవర్రా టాయిలెట్ తలుపులేసింది, ఎవర్రా బయట నుంచి గొళ్ళెం పెట్టింది, నరికేస్తాం అంటూ రంకెలు వేశారు. విరజ కొజ్జాల వైపు చూసి సైగ చేసింది. ఓ బాయలు, మేమే బాయలు, నీ జిమ్మడా, ఇలా రండి బాయలు, మీ తలలు పగలా అంటూ ఆ కొజ్జాలు ఆ ముగ్గురు రోమియోలు చుట్టుముట్టారు. ఆ హఠాత్ పరిణామానికి వాళ్ళు బెదిరిపోయారు. రా బాయా అంటూ ఓ కొజ్జ యువకుడిని పట్టుకొని లాగింది. రండి బాయలు అంటూ మిగతా ఇద్దరిని మరికొందరు కొజ్జాలు చుట్టుముట్టిపోయారు. ఆ రోమియో కుర్రాళ్ళు బెదిరిపోయారు. ఇలాంటి అటాక్ను వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ కొజ్జాలు యువకుల చొక్కాలు చింపేశారు, నానా రభసా చేశారు. ఆ యువకులు బిక్కచచ్చిపోయారు. విరజ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ముగ్గురు చెంపలు వాయించింది. ముగ్గురు యువకులు భయంతో బీతిల్లి అక్కడి నుంచి జారుకున్నారు. ఒక్క క్షణం వదిన వైపు అడ్మైరింగ్గా చూసింది సింధూరి. సినిమాల్లోనూ కథల్లోనూ కనిపించే ధీరోదార్థం, ఊహల్లో తప్ప సాధ్యం కాని విషయం. అందరూ వదినను అభినందిస్తుంటే హోటల్లో ఉన్న కస్టమర్లు, ముఖ్యంగా మహిళలు చప్పట్లు కొడుతూ ఉంటే అలానే వదినను చూస్తూ ఉండిపోవాలనిపించింది. ఎవరికి వారు భయంతో తప్పుకుంటారు, కానీ సమస్యలకు ఎదురు నిలిచి భుజబలం కన్నా బుద్ధిబలంతో సమస్యని ఎదుర్కొనే వాళ్ళెందరూ. ఎంత తెలివిగా వాళ్ళకు బుద్ధి చెప్పింది. ఇలాంటి ఐడియాలు వదినకి ఎలా వస్తాయి? ఒరే అన్నయ్య, నువ్వు అదృష్టవంతుడిరా అనుకుంది సింధూరి. ఏ సింధూరి, ఏంటి ఆలోచిస్తున్నావు? మనదల్ని అడిగింది విరజ. అన్నయ్య ఉన్నా ఇలాంటి వాళ్ళకి ఇలా బుద్ధి చెప్పేవాడు కాదేమో, నీతో ఉండే సెక్యూరిటీ ఫీలింగ్ నా అనుభవంలోకి వచ్చింది. అంతేకాదు కొత్త ధైర్యం, కొత్త ఉత్సాహం, మరీ కొంత ఆత్మస్థైర్యం అని అంటున్న సింధూరితో చాలు పద పద, అత్తయ్య కంగారు పడిపోతుంది అంటూ బిల్లు కోసం ఎదురు చూస్తుంది విరజ. ఈలోగా బేరర్ వచ్చాడు. బేరర్, బిల్లు తీసుకోనరా అంది విరజ. అప్పుడే మేనేజర్ అక్కడికి వచ్చాడు. మేడం, మీరు బిల్లు పే చేయనక్కర్లేదు, ఈరోజు మీరు చేసిన అడ్వెంచర్ మేము మర్చిపోలేం, మేమిచ్చిన చిన్న ట్రీట్ అనుకోండి. ఇప్పుడు మాకు ధైర్యం వచ్చింది, మేము మిమ్మల్ని ఫాలో అవుతాం వినయంగా చెప్పాడు మేనేజర్. మీకు ధైర్యం వచ్చినందుకు అభినందనలు, బట్ బిల్లు మాత్రం కట్టే తీరుతాను. నాకు ఏది ఉచితంగా తీసుకోవటం ఇష్టముండదు. ప్లీజ్ మేడం, మా ట్రీట్ని కాదనకండి అన్నాడు మేనేజర్. సరే అయితే మీకు ఐడియా చెప్తాను, అప్పుడు ఆ ఐడియాకు మీరిచ్చే ఫీజు కింద బిల్లుని జమ చేసేస్తాను అంది విరజ. చెప్పండి మేడం, విత్ ప్లెజర్ అన్నాడు. మీ హోటల్ ముందు అమ్మాయిలు ఏడిపించే రోమియోలు ప్రవేశం లేదు అన్న బోర్డు పెట్టండి చెప్పింది విరజ. ఫెంటాస్టిక్ ఐడియా మేడం అంటూ వెళ్ళి ఫ్రూట్ జ్యూస్ ప్యాకులతో వచ్చాడు. ఇవి కూడా మా కాంప్లిమెంట్ మేడం, మీ ఇంట్లో వాళ్లకు చెప్పాడు మేనేజర్. సింధూరి వాటిని అందుకుంది. విరజ కైనటిక్ స్టార్ట్ చేసింది. వదినతో కలిసి కైనటిక్ మీద వెళ్తుంటే గొప్ప ఫీలింగ్ కలిగింది. ఇంటికి వెళ్ళటంతోనే వదిన చేసిన ఘనకార్యాన్ని కథలుగా చెప్పింది సింధూరి. ఆ ఆడపడుచు కోసం కోడలు చేసిన సాహసం విన్న ఆ ముసలి దంపతుల కళ్ళు చెమర్చాయి. కోడల్ని ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంది వేదవతి. వెల్లికలా పడుకొని సీలింగ్ వైపు చూస్తోంది విరజ. విరించి ఇష్టపడి వేయించిన స్కై చుక్కలు, చంద్రుడు, గ్రహాలు చీకట్లో మెరుస్తూ కనిపించాయి. ఆకాశం కింద పడుకున్న ఫీలింగ్. ఆమె పొట్ట మీద విరించి ఫోటో ఉంది. భర్త తాలూకు ఆలోచనలు ఆమె చుట్టుముడుతున్నాయి.
సరిగ్గా అప్పుడు విరజ సెల్ మోగింది. డిస్ప్లేలో నెంబర్ చూసింది. అది భర్త సెల్ నెంబర్. ఒక క్షణం తన చెవి దగ్గరే ఉండి పిలుస్తున్న ఫీలింగ్. తనకిష్టమైన రింగ్ టోన్, తనకిష్టమైన ప్రొవటెన్స్ టోన్. వెంటనే ఓకే బటన్ నొక్కింది. హలో. తన గొంతు తనకే వినపడినంత ఉద్విగ్నత. విరజ. ఆ గొంతులో వెనవేల మాధుర్యాలు. మధువును ఒలకబోసినట్లుగా చెప్పండి అంది. ఏం చేస్తున్నావు? అటువైపు నుంచి విరించి అడిగాడు. వెల్లికలా పడుకొని సీలింగ్పై మీ స్కై పెయింటింగ్ చూస్తున్నాను అంది. ఇప్పుడక్కడ టైం ఎంత అయింది? నైట్ 10:30 అని చెప్పింది. మంచి రొమాంటిక్ టైం కదూ. మంచి రొమాన్స్ని మీరు మిస్ చేసుకున్న టైం కూడా అంది విరజ. ఎస్ 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 చిన్నగా గొనిగాడు విరించి. చెప్పండి, ఎలా ఉన్నారు? ఆ ప్రశ్న నేను అడగాలి. ఎలా ఉన్నావు వీరు? విరించి గొంతులో ప్రేమ ధ్వనించింది. బాగానే ఉన్నాను. సూపర్ మార్కెట్లో నిన్ననే జాయిన్ అయ్యాను. వద్దంటే వినవు కదా. నేను ఎలాగూ డబ్బు పంపిస్తాను కదా నవ్వింది విరజ. ఆ నవ్వు అతని గుండెని శుతిమెత్తగా స్పృశించింది. ఆ నవ్వులో చిన్నపాటి ప్రశ్న కూడా ధ్వనించింది. ఎందుకు నవ్వుతున్నావు? విరించి గొంతులో ఉక్రోషం. మీరు ఇక్కడ మంచి ఉద్యోగమే ఉంది. మనకు సరిపడా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. అయినా ఎందుకు మీరు దేశం విడిచి వెళ్ళిపోయారు అని అడగాలి అనుకున్న ప్రశ్న నవ్వుగా మీకు వినిపించి ఉంటుంది. వైపు నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ సారీ అన్నట్లు నీకు విషయం తెలుసా? ఇక్కడ వాతావరణం ఎంత బాగుంటుందో. ఉక్కపోత అస్సలు తెలియదనుకో. రోడ్లు నీట్గా ఉంటాయి. అన్నిటికైనా ముఖ్యమైన విషయం, ఒకరి ఆంతరంగిక విషయాల్లో ఇంకొకరు జోక్యం చేసుకోరు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. సాయంత్రాలు నిన్ను మిస్ అవుతున్న ఫీలింగ్. మరి రాత్రుళ్ళు అడిగింది విరజ. నువ్వు మిస్ అయిన ఫీలింగ్. విరజ బదులుగా నవ్వింది. నువ్వు నాతో రావాల్సింది విరజ. ఇక్కడ ఎంత లగ్జరీగా బతకచ్చో ఇక్కడ అంతకన్నా ఆత్మ సంతృప్తిగా బతకచ్చు. మీ వర్క్ ఎలా ఉంది? బానే ఉంది. నువ్వు మిస్ అయిన ఫీలింగ్ తప్ప ఎవ్రీథింగ్ ఓకే. హెల్త్ జాగ్రత్త అంది విరజ. ఒక్క క్షణం అటువైపు నుంచి విరించి కదిలిపోయాడు. నీ పేరుతో అమౌంట్ బ్యాంక్లో అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేశాను. తెలుసు. ఆ అమౌంట్ మీరు వచ్చే వరకు అలాగే ఉంటుంది. అదేంటి? అవసరమైతే వాడుకో. అవసరం రాదు చెప్పానుగా. మీరొచ్చే వరకు మీ రెస్పాన్సిబిలిటీ నా రెస్పాన్సిబిలిటీ అని. అది కాదు వీరు. చెప్పండి, ఇంకేంటి విశేషాలు? డిన్నర్ అయిందా? విరజ టాపిక్ డైవర్ట్ చేస్తుందని అటువైపు విరించికి అర్థమైంది. గుడ్ నైట్ విరజ. గుడ్ నైట్ చెప్పింది విరజ. సెల్ తీసి టేబుల్ మీద పెట్టేసింది. ఏదో విలితి, ఏదో మిస్ అయిన ఫీలింగ్. మంచం మీద ఉన్న రెండో దిండు వెక్కిరిస్తున్నట్లుగా అనిపిస్తుంది. విశాలమైన మంచం మీద తను ఒక్కరితే. ఆ విషయం ఆమెను బాధించింది. అది కొద్ది క్షణాలే. ప్రతి మనిషి అవసరానికి అనుగుణంగా ముసుగులు వేసుకుంటాడు. తనకు కన్వీనియంట్గా ఉండేలాగా మాస్కులు ధరిస్తాడు. త్రినాథ్ లాంటి వాళ్ళు ఇలాంటి ముసుగులు వేసుకోవటంలో ఎప్పుడూ ముందే ఉంటారు. త్రినాథ్కు భార్య అంటే ప్రేమ కన్నా భయం ఎక్కువ. దానికి కారణం ఉత్కళ దూర బంధువు, సూపర్ మార్కెట్ చైర్మన్. ఆమె కారణంగానే త్రినాథ్ సూపర్ మార్కెట్ బ్రాంచికి మేనేజర్ అయ్యాడు. తండ్రి ద్వారా సంక్రమించిన ఆస్తి, ఇల్లు అన్నీ ఉత్కళ పేరుతోనే ఉన్నాయి. కేవలం ఈ కారణంగానే త్రినాథ్ భార్య ముందు నిజాయితీ అనే ముసుగు వేసుకుంటాడు. ప్రేమ అనే తొడుక్కుంటాడు. ఉత్కళకు భర్త మీద ప్రేమ. దానికి కారణం తను లావుగా ఉన్నా, చామన్ ఛాయగా ఉన్న త్రినాథ్ తనను పెళ్లి చేసుకున్నాడు. తనంటే విపరీతమైన ప్రేమ కనపరిచినట్లుగా నటిస్తాడు. ఆ కోణంలో భర్తను ప్రేమిస్తూ నమ్ముతూ ఉంటుంది. అతనికి ఆఫీసులో ఇతర అమ్మాయిలతో పరిచయాలు ఉన్నాయన్న అనుమానం ఆమెలో బలపడినప్పుడు మార్కెట్ను సడన్గా విజిట్ చేసేది. త్రినాథ్ తన మాయ మాటలతో చాలా తెలివిగా మేనేజ్ చేసేవాడు. రాత్రి 11 దాటింది. భర్త ఇంకా రాకపోవడంతో ఆందోళనతో పాటు అనుమానం కూడా పెరిగింది ఉత్కళలో. కనీసం ఫోన్ కూడా చేయలేదు. సెల్ ఆఫ్లో ఉంది. ఈ మధ్య ఆమెలో ఓ భయం పట్టుకుంది. తను పెద్దగా అందగత్తేమీ కాదు. అందుకని తన భర్త తనలో లేని అందాలను మరెక్కడైనా వెతుక్కుంటున్నాడా? ఆమె అలా ఆలోచిస్తూ ఉండగానే కారు శబ్దం వినిపించింది. కారు డోర్ లాక్ చేసి లోపలికి వచ్చిన భర్త వంక పరిశీలనగా చూసింది. భర్త మొహంలో అలసట స్పష్టంగా కనిపిస్తోంది. ఆ అలసటకు కారణం ఏమిటా అని ఆలోచిస్తోంది. నువ్వు ఇంకా మెలకుగానే ఉన్నావా? ఇలా అయితే నీ ఆరోగ్యం ఏమవ్వాలి? ప్రేమగా అన్నాడు త్రినాథ్. మీరేంటి ఇంత ఆలస్యంగా వచ్చారు? సూటిగా అడిగింది ఉత్కళ. లోడు వచ్చింది. దాని లోపల పెట్టించి అంతా చెక్ చేసి వచ్చేసరికి ఆలస్యమైంది. మధ్యలో ఆడిటర్తో డిస్కషన్, ట్రాఫిక్ జామ్. అబ్బబ్బా అలసిపోయానుకో భార్య మొహం వంక చూస్తూ చెప్పాడు. మరి సెల్ ఎందుకు ఆఫ్ చేశారు? పొద్దున ఛార్జ్ చేయటం మర్చిపోయాను. ఛార్జర్ కూడా తీసుకెళ్ళలేదు.
అంటే ముందే సిద్ధం చేసుకున్న ఆన్సర్ చెప్పేశాడు. కనీసం సూపర్ మార్కెట్ నుంచి అయినా ఒక ఫోన్ చేసి చెప్పొచ్చు కదా. పైగా నేను ఫోన్ చేస్తే ఎప్పుడు ఎంగేజ్. ఉత్కళ మాటల్లో అసహనం, అనుమానం. చెప్పానుగా ఉత్కళ, మొత్తం బిజీ, ఒకటే ఫోన్లు. చిరాకు నటిస్తూ అన్నాడు. రండి భోంచేద్దాం అంది డైనింగ్ టేబుల్ వైపు నడుస్తూ ఉత్కళ. నువ్వింకా భోంచేయలేదా అడిగాడు త్రినాథ్. మీరు రాకుండా నేను ఎప్పుడైనా తిన్నానా అడిగింది మొగుణ్ణి. అది కాదు ఉత్కళ, ఒక్కోసారి నేను రావటం ఆలస్యం అవుతుంది. అప్పటి వరకు తినకుండా ఉంటే నీ ఆరోగ్యం ఏమైపోతుంది. టైంకి తినాలి, టైం మెయింటైన్ చేయాలి. సరిగ్గా టైంకి భోజనం చేయని వాళ్ళకి అల్సర్, డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంపార్టెంట్, నిర్లక్ష్యం చేయొద్దు. 40 ఇయర్స్ క్రాస్ కాగానే ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అప్పుడప్పుడు హెల్త్ చెకప్లు చేయించుకోవాలి. ఇలా టైంకి భోజనం చేయకపోవటం చాలా మంది చేసే పొరపాటే. మీరు తిన్నారా సూటిగా అడిగింది ఉత్కళ. గతుక్కుమన్నాడు త్రినాథ్. తను తిన్నానని చెప్తే జరిగే పరిణామం తెలుసు. నేనా? భలే దానివే. నువ్వు లేకుండా నేను ఎలా తింటాను? అదే, అందుకేనేమో తినలేదు. నా కోసం మీరు పస్తులుంటారనే. రండి వడ్డిస్తాను. అయినా నాకు చెప్పినవన్నీ మీకు వర్తిస్తాయి కదా. త్రినాథ్కు ఏం చేయాలో తోచలేదు. అసలు జరిగిందే వేరు. ఆ రోజు సాయంత్రం అతనికో కాల్ గర్ల్ తగిలింది. కాస్ట్లీ కాల్ గర్ల్. ఆమెతో పాటు హోటల్కి వెళ్ళాడు. తర్వాత తనకు తెలిసిన ఫ్రెండ్ ఇంటికి తీసుకెళ్లాడు. రాత్రి 10 గంటల వరకు ఉండి ఆ కాల్ గర్ల్ని బస్ స్టాప్లో డ్రాప్ చేసి వస్తున్నాడు. పీకల దాకా చికెన్ బిర్యానీ తిన్నాడు. భార్య ఫోన్ కాల్ తనని డిస్టర్బ్ చేస్తుందని సెల్ ఆఫ్ చేసేశాడు. భార్య అనుమానాన్ని ముందే ఎక్స్పెక్ట్ చేయటంలో త్రినాథ్ ఎక్స్పర్ట్ కనుక చేయాల్సిన కథను, స్క్రీన్ ప్లేని ముందే తయారు చేసుకున్నాడు. డైనింగ్ టేబుల్ మీద కూర్చొని అన్నాన్ని కోడి గెలికినట్లుగా కెలుకుతున్నాడు. అదేంటి, అన్నం తినమంటే కెలుకుతారేంటి అడిగింది ఉత్కళ. వెంటనే మొహంలో ఎక్స్ప్రెషన్ మార్చేసి బాధ అనే ముసుకేసుకొని, బాధ ఉత్కళ, నిన్ను ఇప్పటి వరకు పస్తు పడుకోబెట్టానే బాధ. నా కోసం నువ్వు అన్నం తినకుండా ఉన్నావనే విషయం గుర్తొస్తుంటే అన్నం తినబుద్ధి కావటం లేదు. నేను స్టూపిడ్ని అంటూ ఓవర్ ఎమోషన్ యాక్ట్ చేస్తూ పళ్ళెంలో చేయి కడిగేసుకున్నాడు. ఉత్కళ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇలాంటి భర్తనా తను అపార్థం చేసుకుంది. వెంటనే కన్నీళ్లు తుడుచుకొని మగ్లో ఉన్న మంచినీళ్ళని పళ్ళెంలోకి వంపేసింది. అమ్మయ్య, గండం గడిచింది. లేకపోతే పీకల దాకా తిన్న అన్నం బయటకొచ్చేది అనుకున్నాడు త్రినాథ్. కనీసం ఈ పాలైనా తాగండి అంది పాల గ్లాస్ తెచ్చి ఇస్తూ ఉత్కళ. త్రినాథ్ పాల గ్లాస్ చేతిలోకి తీసుకొని తను కొద్దిగా తాగి, నువ్వు తాగు ఉత్కళ, అన్నం కూడా సరిగ్గా తినలేదు అన్నాడు. మొగుడి ఎంగిలి ప్రసాదంగా భావించి మిగిలిన పాలు మొత్తం తాగేసింది. త్రినాథ్ అటు తిరిగి పడుకున్నాడు. ఉత్కళ భర్తను తన వైపు తిప్పుకుంది. ఆమె మనస్సు, శరీరం భర్త సాన్నిహిత్యాన్ని కోరుకుంటున్నాయి. భార్య కళ్ళల్లో కోరికను గమనించిన త్రినాథ్ అలాగే చూస్తూ ఉండిపోయాడు. కానీ అప్పటికే అలసిపోయాడు కాల్ గర్ల్ కారణంగా. అబ్బా నిద్రొస్తుంది, గుడ్ నైట్ అని అటు తిరిగి పడుకున్నాడు. పాపం బిజినెస్ పనుల్లో అలసిపోయాడు. మొగుడు మీద బోల్డ్ సానుభూతి చూపిస్తూ అలసటగా కళ్ళు మూసుకుంది ఉత్కళ. ప్రపంచంలో చాలామంది ఉత్కళలే ఉన్నారు. వాళ్ళు చెప్తే తప్ప త్రినాథ్ లాంటి వాళ్ళు మారరు. ఆ రోజు త్వరలోనే వస్తుంది. ఏమండి? మొగుణ్ణి తట్టి లేపింది వేదవతి. బద్ధకంగా కళ్ళు తెరిచి భార్య వైపు చూస్తూ, ఏంటోయ్ అర్ధరాత్రి మధ్యల దరువులాగా చిరాగ్గా అన్నాడు ప్రసాదరావు. మాట్లాడాలి అంది లోగొంతుకుతో వేదవతి. ఇప్పుడా? ఇంత అర్ధరాత్ర? కళ్ళతోడు పెట్టుకుంటూ అన్నాడు. నాకు ఇప్పుడే మాట్లాడాలి అనిపించింది. ఏంటి నీకంత అర్జెంటుగా నాతో మాట్లాడాలి అనిపించిన విషయం? అంతటి ముఖ్యమైన విషయమా? ప్రసాదరావు అడిగాడు ఆవలిస్తూనే. కోడలి విషయం. విరజ విషయమా? కోడలంటే విరజే కదా. అవునవును కదూ. ఇప్పుడు విరజకేమైంది? ఆయన గొంతులో ఆందోళన. పెళ్ళయి 3 నెలలు కూడా కాలేదు. భర్తకి దూరంగా ఒంటరిగా ఉంటుంది. ఆ విషయం గుర్తొస్తే మనసు తరుక్కుపోతుంది. ఆ బుద్ధి మన వెదవకు ఉండాలి. బంగారం లాంటి పెళ్ళాన్ని వదిలి ప్రాజెక్ట్ వర్క్ అని వెళ్ళిపోతాడా? కొడుకు మీద కోపం వెళ్ళగక్కాడు. వాణ్ణి తిట్టం సరే, కోడల గురించి ఆలోచించండి. పాపం గదిలో ఆ ఒక్కరితే పడుకుంది. కొత్తగా పెళ్ళయింది. పైగా ఉద్యోగం చేస్తుంది. మనం చూస్తూ ఊరుకోకుండా ఏదో ఒకటి చెయ్యాలి అంది మొగుడు వంక చూస్తూ వేదవతి. ఏం చేద్దాం? అమ్మాయిని కూడా అబ్బాయి దగ్గరికి పంపించేద్దామా? ఇంకా నయం, కొడుకు లేకపోయినా పర్లేదు, కోడలు పిల్ల లేకపోతే నేను ఉండలేను. ఆ మాటల్లో కోడల మీద ఉన్న అవ్యాజమైన ప్రేమ వ్యక్తమవుతుంది. ఆ మాటలు విన్న ప్రసాదరావు మనస్సు చెమర్చింది. వేదా,
కోడళ్లను రాచి రంపాన పెట్టే అత్తలను చూశాను. కోడలు లేకపోతే తోచదు, నేనుండలేను అనే అత్తను ఈరోజే చూస్తున్నాను. అది ఈ అత్తమ్మలో అన్నాడు ప్రసాదరావు వేదవతి గడ్డాన్ని పట్టుకుని ఊపుతూ. మళ్ళీ 3వ భాగంతో కలుసుకుందామండి.